చూడండి ఇక్కడ ఎక్సెల్ ఆటోమేషన్ మీద మనం ఎక్సెల్ ఆటోమేషన్ చేసాం. ఇందులో రైట్ సెల్ 3, రైట్ సెల్ 4 ఇలా 4 కైండ్స్ ఆఫ్ రైట్ సెల్స్ తీసుకున్నాం. ఒక శాంపిల్ ఎక్సెల్ ఫైల్ తీసుకున్నాం. తర్వాత రీడ్ సెల్ యాక్టివిటీ తీసుకుని దీని మీద పెర్ఫామ్ చేసాం. తర్వాత ఎక్సెల్ ఆటోమేషన్ 2 అని చెప్పేసి ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. అందులో శాంపిల్ అని చెప్పేసి ఒక ఎక్సెల్ షీట్ తీసుకుని అందులో మనం ఎస్ నెంబర్, ఎస్ నేమ్, ఎస్ టోటల్ అని ఇలా ఒక 3 రోస్ క్రియేట్ చేసి 3 కాలమ్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించి రోస్ ఒక్కొక్క దానికి ఒక 10 రోస్ గా క్రియేట్ చేసి హెడర్స్ ఉంచి మనం దాని మీద ఏం చేసాం, బల్క్ డేటా, ఈ బల్క్ డేటాని మనం రీడ్ చేసి ఒక ఎక్సెల్ షీట్ లో మళ్ళీ రైట్ చేసేలాగా చేసాం. చూడండి షీట్ 1 లో నుంచి షీట్ 2 లోకి రైట్ చేసాం. అంతవరకు నిన్న మనం అదే మన లాస్ట్ క్లాస్ వరకు మనం అక్కడ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఏం చేద్దాం అంటే ఓకే ఇది కూడా చెప్పుకున్నాం. మన స్టూడెంట్ రిజల్ట్ నేను అసైన్మెంట్ ఇస్తే ఎవరికి రాదు అంటే, ఎవరికి రాలేదు అంటే నేనే చేసి చూపించాను. ఇది స్టూడెంట్ టోటల్, యావరేజ్, రిజల్ట్. టోటల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకుని రీడ్ రేంజ్, ఎస్ఐన్ ఫర్ ఈచ్ రో, రైట్ సెల్ యాక్టివిటీని యూజ్ చేసి టోటల్ చేసాం. సేమ్ అలాగే యావరేజ్ చేసాం, అలాగే రిజల్ట్ కూడా చేసాం. ఇది తెలియకపోతే మళ్ళీ ఏదైనా గుర్తు లేదు అంటే మనకు ప్రీవియస్ గా నేను పంపిన రికార్డింగ్ తీసుకుని అది ఒకసారి చూడండి, మీకే తెలిసిపోతుంది. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే నేను ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం ఎక్కడి వరకు చెప్పేసాను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే అందులో నేను ఆల్రెడీ ఎక్సెల్ ఆటోమేషన్ 2 అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను కదా. సో అదే ప్రాజెక్ట్ లో నేను ఈరోజు నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులో నెంబర్ ఆఫ్ రోస్ ఇవి, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. అసలు ఈ ఎక్సెల్ షీట్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఈ పర్టికులర్ ఎక్సెల్ లో ఈ షీట్ నెంబర్ 1 లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని అన్నది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి అన్నది చూద్దాం. ఓకేనా, ఇది ఆల్రెడీ మొన్నప్పుడు మనం చేసింది చూడండి. ఇందులో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకున్నాం. అందులో రీడ్ రేంజ్ తీసుకుని రైట్ రేంజ్, అంటే షీట్ 1 లో తీసుకున్నాం, షీట్ 1 లో డేటాని తీసుకున్నాం, షీట్ 2 లోకి రైట్ చేసాం. అంటే దీనికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ ఈ వేరియబుల్ తీసుకొచ్చి రైట్ రేంజ్ లో ఇక్కడ వేర్ డిటి అని చెప్పేసి రాస్తే మనకి ఇక్కడ షీట్ 1 లో ఓవరాల్ డేటా వచ్చేసి మన షీట్ 2 లో వచ్చి పేస్ట్ అయింది. అక్కడ వరకు చేసాం. ఇప్పుడు ఈ షీట్ 1 లో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అన్నది చూద్దాం. సేవ్ యాజ్, number of rows and columns. ఓకే, ఇప్పుడు మనం ఎక్సెల్ తోటి మనం డీల్ చేస్తున్నాం కాబట్టి మనకి డిఫాల్ట్ గా ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అన్నది డెఫినెట్ గా ఉండాలి.
అందులో ఆల్రెడీ నేను ఇక్కడ శాంపుల్ అని చెప్పేసి ఒక ఎక్సెల్ షీట్ నేను తీసుకున్నాను కదా. ఈ శాంపుల్ అన్న ఎక్సెల్‌లో ఈ డేటా అన్నది ఉంది. ఓకేనా. సో ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకున్నాను. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకుని ఇందులో యాజ్ ఇట్ ఈస్ మనం ఇంతకు ముందు మనం చేసినట్టే రీడ్ రేంజ్ యాక్టివిటీ తీసుకున్నాను. అందులో షీట్ 1 తీసుకున్నాను. షీట్ 1లో మనకి ఓవరాల్ షీట్ ని రీడ్ చేయాలి కాబట్టి ఇక్కడ 2 డబుల్ కొటేషన్స్ పెట్టాను. పెడితే అప్పుడు ఓవరాల్ మొత్తం షీట్ అంతటిని అంటే ఈ ఓవరాల్ డేటాని రీడ్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు రీడ్ రేంజ్ యాక్టివిటీ తీసుకుని అందులో షీట్ 1 పెట్టాను. షీట్ 1లో ఉన్న ఓవరాల్ డేటాని రీడ్ చేసింది. దీనికి సంబంధించిన అవుట్పుట్ ప్రాపర్టీస్ లో ఇక్కడ డేటా టేబుల్ దగ్గర Ctrl+K అని కొట్టి ఇక్కడ వేర్ డిటి అన్న దాన్ని క్రియేట్ చేశాను. అది మన వేరియబుల్స్ లో వేరియబుల్ టైప్ వచ్చేసి డేటా టైప్, వేరియబుల్ టైప్ వచ్చేసి డేటా టేబుల్ అని, స్కోప్ వచ్చేసి మెయిన్ స్కోప్ కింద పెట్టాను వేర్ డిటి అని. ఓకేనా. ఇది రీడ్ రేంజ్ యాక్టివిటీలో పెట్టాను. ఓకే. ఇప్పుడు ఇది డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ వరకు ఓకే కదా. ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ మనకు కావాల్సిన ఎక్సెల్ ఫైల్, ఇందులో రీడ్ రేంజ్ యాక్టివిటీ. ఓకేనా. ఇప్పుడు నేను ఒక మెసేజ్ బాక్స్ తీసుకుంటాను. ఓకేనా. ఈ మెసేజ్ బాక్స్ లో మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ రోస్ కావాలి. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ రోస్, ఫైండ్ నెంబర్ ఆఫ్ రోస్ ప్లస్ ఫైండ్ నెంబర్ ఆఫ్ రోస్ ప్లస్ మనం క్రియేట్ చేసిన వేరియబుల్ వేర్ డిటి డాట్ రోస్. చూడండి మన ఇంటెలిజెన్స్ చూపిస్తుంది ఇక్కడ మనకి, అదే పిక్ చేసుకోవాలి మనం. వేర్ డిటి డాట్ రోస్ రోస్ డాట్ కౌంట్. మన రోని కౌంట్ చేస్తాం కదా. సో దానికి కావాల్సిన మెథడ్ ఏంటి, మనకు కావాల్సిన వేరియబుల్ డాట్ రోస్ డాట్ కౌంట్ డాట్ టు స్ట్రింగ్. ఓకేనా. చూడండి ఫైండ్ నెంబర్ ఆఫ్ రోస్. మన రోస్ ఏమవ్వాలి, మన వేరియబుల్ అంటే ఎక్కడి నుంచి రీడ్ చేస్తుంది, ఈ రీడ్ చేసిన రేంజ్ యొక్క ఈ రీడ్ చేసిన రేంజ్ ఈ ఓవరాల్ డేటా వచ్చేసి ఈ పర్టికులర్ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ వేర్ డిటి అన్న వేరియబుల్ లో. సో నేను మెసేజ్ బాక్స్ లో ఏం రాశాను, ఫైండ్ నెంబర్ ఆఫ్ రోస్ ప్లస్ ఇందులో స్టోర్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ వేరియబుల్ లో. సో వేర్ డిటి డాట్ నాకు కావాల్సిన రోస్ కాబట్టి రోస్ డాట్ కౌంట్, రోస్ యొక్క కౌంట్ కావాలి కాబట్టి రోస్ డాట్ కౌంట్ డాట్ టు స్ట్రింగ్ అని రాశాను. ఓకేనా. సేమ్ అలాగే కాలమ్స్ కూడా మళ్ళీ రాశాను. మెసేజ్ బాక్స్ తీసుకున్నాను. అందులో ఫైండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ప్లస్ వేర్ డిటి, మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ డిటి డాట్ అక్కడ మనం ఇందాక ఏం తీసుకున్నాం, రోస్ అని తీసుకున్నాం కదా. ఇప్పుడు కాలమ్స్ అని తీసుకుంటాం. ఇప్పుడు కాలమ్స్ డాట్ కౌంట్ డాట్ టు స్ట్రింగ్. ఓకేనా. సేమ్ ఇది రోస్ కి ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, నెంబర్ ఆఫ్ రోస్ కి ఫైండ్ అవుట్ చేయాలంటే దాని మెథడ్ ఏమై ఉండాలి, దాని వేరియబుల్ మనం ఏదైతే రీడ్ చేసిన వాల్యూస్ అన్ని ఎక్కడైతే వచ్చి స్టోర్ అయ్యాయి, ఈ వేర్ డిటి అన్న వేరియబుల్ లో స్టోర్ అయ్యాయి కాబట్టి ఆ వేరియబుల్ డాట్ రోస్ డాట్ కౌంట్ డాట్ టు స్ట్రింగ్. సేమ్ అదే కాలమ్స్ కి అయితే వేర్ డిటి డాట్ కాలమ్స్ డాట్ కౌంట్ డాట్ టు స్ట్రింగ్. ఓకేనా. ఇప్పుడు 3 rows మన కాలమ్స్ 10. సో ఇది మనకి చూపించాలి. ఓకేనా. అది ఎలా వస్తుందన్న చూడండి, డీబగ్ చేసి చూస్తున్నాను.
చూడండి లెఫ్ట్ సైడ్ మనకు అవుట్పుట్ లో చూపిస్తుంది ఆల్రెడీ ఇదంతా రీడ్ అవుతున్నట్టు. సీక్వెన్స్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్, డూ ఈజ్ ఎగ్జిక్యూటింగ్, రీడ్ రేంజ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్, డూ క్లోజ్డ్, ఎక్సెల్ అప్లికేషన్ క్లోజ్. చూడండి నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 9, కాలమ్స్ వచ్చేసి 3. ఓకేనా, ఎందుకంటే ఫస్ట్ అది హెడర్ గా తీసుకుంది కాబట్టి, ఇది హెడర్ గా తీసేసుకుంటుంది కాబట్టి మనకి డిఫాల్ట్ గా కౌంట్ వచ్చేసి 9, ఇవి వచ్చేసి 3. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు 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 నా టాస్క్ ఏంటంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు చూడండి ఈ సీరియల్ నెంబర్ ని బేస్ చేసుకుని, ఈ పర్టికులర్ సీరియల్ నెంబర్ ని బేస్ చేసుకుని నేను 6 అన్న సీరియల్ నెంబర్ తోటి ఈ ఎస్ టోటల్ దగ్గర 10 అన్నదాన్ని డిస్ప్లే చేయాలి. బేస్డ్ ఆన్ ది సీరియల్ నెంబర్ వీ నీడ్ టు డిస్ప్లే టోటల్. బేస్డ్ ఆన్ ది సీరియల్ నెంబర్ వీ నీడ్ టు డిస్ప్లే ది టోటల్. ఓకేనా, చేద్దాం. మెసేజ్ బాక్స్ పెట్టాను. ఇందులో స్పెసిఫిక్ డేటా కదా, సో స్పెసిఫిక్ డేటా టేబుల్, స్పెసిఫిక్ డేటా ఫ్రమ్ డేటా టేబుల్ ప్లస్ మనం ఇందాక స్టోర్ అయిన వేరియబుల్ ఎందులో స్టోర్ అయింది, వ్యాలిడిటీలో స్టోర్ అయింది కాబట్టి రీడ్ చేసిన వాల్యూస్ అన్ని వ్యాలిడిటీలో ఉన్నాయి కాబట్టి వ్యాలిడిటీ డాట్ రోస్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ 4 అన్న దానికి 78 అనేది డిస్ప్లే అవ్వాలనుకో, అప్పుడు నేను ఇక్కడ ఏమవ్వాలి 1 2 3 4 5 అంటే ఈ హెడర్ ని ఇంక్లూడ్ చేసుకుని మనకు వస్తుంది కాబట్టి, ఇప్పుడు నేను 6 అన్నది ఇచ్చానంటే 5 డిస్ప్లే అవుతుంది, 5 అనేది ఇచ్చానంటే 4 డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇచ్చి చూస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రోస్ ఆఫ్ 5 డాట్ item of 2 dot చూడండి, ఇది స్పెసిఫిక్ డేటా ఫ్రమ్ డేటా టేబుల్ అనేది నార్మల్. మనం ఈ కొటేషన్స్ లో ఏం రాసాం అదే డిఫాల్ట్ గా ప్రింట్ అయిపోతుంది. దీని తర్వాత వేర్ డిటి మన వేరియబుల్ డాట్ రో ఆఫ్ 5 అంటే ఈ కాలం లో ఉన్న 1 2 3 4 5 అన్నది తీసుకుని దాని యొక్క ఐటమ్ సెకండ్ కాలం లో ఉందన్న. ఇప్పుడు 0 1 2 అంటే ఇక్కడ ఇది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, అది ఇలా రాసుకోవాలి మనం. స్పెసిఫిక్ డేటా ఫ్రమ్ డేటా టేబుల్ ఇదంతా మీ ఇష్టం ఏది రాసుకున్నా ఓకే. ఇక్కడ నుంచి మాత్రం మన వేరియబుల్ ఏదైతే మనం రీడ్ చేసిన వాల్యూస్ అన్ని ఎందులోకి వచ్చి స్టోర్ అయ్యాయో ఆ వేరియబుల్ డాట్ రోస్ ఆఫ్ 5 డాట్ ఐటమ్ ఆఫ్ 2 డాట్ టు స్ట్రింగ్. ఓకేనా, ఇప్పుడు యాడ్ హెడర్ అన్నది ఉంది కాబట్టి మనం ఏం చేయాలన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ రేంజ్ దగ్గర చూడండి, రీడ్ రేంజ్ దగ్గర యాడ్ హెడర్ అని పెట్టేసాం కదా, సో అది 1 నుంచి కౌంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ డిస్ప్లే అవుతుంది, తర్వాత నెంబర్ ఆఫ్ కాలమ్స్, తర్వాత బేస్డ్ ఆన్ ది రో మనకి ఈ ఎస్ టోటల్ దగ్గర ఏముంది అన్నది డిస్ప్లే అవుతుంది. చూడండి, డీబగ్ చేస్తున్నాను. Execution was started. Number of rows 9, column 3. Sunday data table 10. Item of మన ఎంత తీసుకున్న item
రో ఐటమ్ ఆఫ్ 5 హెడర్ ని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం 5 అని తీసుకున్నాం కదా, ఇక్కడ రో ఐటమ్ రోస్ ఆఫ్ 5 అని తీసుకున్నాం. 5 అని తీసుకున్నాం అంటే అది హెడర్ కింద, దీన్ని హెడర్ కింద తీసేసుకుని మనకి ఇక్కడ 1 2 3 4 5 అని చెప్పి ఇక్కడ దీని రిజల్ట్ వచ్చేసి 10 కింద డిస్ప్లే చేసింది మనకి. ఓకేనా, ఇక్కడ కానీ మనం రీడ్ రేంజ్ దగ్గర యాడ్ హెడర్ అన్న దాన్ని కానీ తీసేసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తుంది. అప్పుడు 5 = 41 అన్నది వస్తుంది. ఓకేనా, ఇది అర్థమైందా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్సెల్ లో షీట్ 1, షీట్ 2, షీట్ 3 3 షీట్స్ ఉన్నాయి కదా, నేను ఈ షీట్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. షీట్ నేమ్స్ చేంజ్ చేశాను. షీట్ 1 రవి తేజ అని మొత్తం 3 షీట్స్ క్రియేట్ చేశాను. నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే నెంబర్ ఆఫ్ షీట్స్ ఇన్ ఎన్ ఎక్సెల్. ఈ పర్టికులర్ ఎక్సెల్ లో షీట్స్ ఎన్ని 1 2 3 షీట్స్ ఉన్నాయి. తర్వాత వాటి షీట్ నేమ్స్ ఏంటి, ఇది నాకు కావాలి. షీట్స్ ఎన్ని ఉన్నాయి, షీట్స్ ఏంటి. ఓకేనా, same as get workbook sheets యాక్టివిటీని యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ షీట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది మనం రిట్రీవ్ చేస్తాం. చూడండి, సేమ్ సీక్వెన్స్, ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్, మనకు కావాల్సిన శాంపుల్ ఫైల్ అదే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉంది, తీసుకున్నాం. ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ నాకు కావాల్సిన శాంపుల్ ఫైల్ ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో షీట్ 1 రవి తేజ 3 ఉన్నాయి. సో నాకు ఇప్పుడు నా యాక్టివిటీ ఏంటి, వర్క్ బుక్ షీట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది తీసుకోవాలి, అన్నది తెలియాలి. అప్పుడు మనకు కావాల్సిన యాక్టివిటీ ఏంటి, ఇక్కడ ఎక్సెల్ అని చెప్పి కొట్టండి. అందులో ఎక్సెల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని వస్తాయి. ఇందులో చూడండి, గెట్ వర్క్ బుక్ షీట్స్ ఉందా, గెట్ వర్క్ బుక్ షీట్స్, ఈ యాక్టివిటీని యూజ్ చేసి మనం అవి మన వర్క్ బుక్ షీట్స్ అన్నవి రిట్రీవ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు గెట్ వర్క్ బుక్ షీట్స్, రైట్ సైడ్ ప్రాపర్టీస్ దగ్గర అవుట్పుట్ చూడండి, ఇక్కడ Ctrl+K షీట్స్ అన్నదాన్ని క్రియేట్ చేశాను, ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకేనా, సో వేరియబుల్ దగ్గర రండి, ఇక్కడ గెట్ వర్క్ బుక్ షీట్స్ చూడండి, వేర్ షీట్స్ అన్ని వచ్చి లిస్ట్ లోకి వచ్చి స్టోర్ అయ్యాయి. అంటే గెట్ వర్క్ బుక్ షీట్స్ అన్నవన్నీ కూడా కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ద వేరియబుల్ టైప్ ఆఫ్ గెట్ వర్క్ బుక్ షీట్స్ అనే ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏమైనా అడిగితే అప్పుడు మనం ఏం చెప్పాలి, ఇట్ ఈస్ ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నట్టుగా చెప్పాలి మనం. ఓకేనా, నేను దీనికి స్కోప్ చేంజ్ చేస్తున్నాను. స్కోప్ చేంజ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇందులోకి వచ్చి స్టోర్ అయ్యింది కదా, ఈ స్టోర్ అయిన దాన్ని మనం ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఫస్ట్ షీట్, సెకండ్ షీట్, థర్డ్ షీట్ కదా, 3 షీట్స్ ని మనం రీడ్ చేయాలి. కాబట్టి మనకున్న యాక్టివిటీ ఏంటి, ఫర్ ఈచ్ ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ యాక్టివిటీని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. కరెంట్ రో ఇందులో నేను ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్లో ఇన్ వేర్ షీట్స్. సో ఫర్ ఈచ్ ఐటమ్ ఫర్ ఈచ్ కరెంట్ రో ఇన్ వేర్ షీట్స్, ఇందులో మెసేజ్ బాక్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇందులో కరెంట్ రో డాట్
worksheets for each item. చూడండి ఇక్కడ ఫర్ ఈచ్ ఐటమ్ ఇది మనం తీసుకోవాలి, ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ కాదు. సో ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ వేర్ షీట్స్, ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ వేర్ షీట్స్, ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ వేర్ షీట్స్ మెసేజ్ బాక్స్ ఐటమ్ డాట్ toString. ఇప్పుడు చూడండి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ తీసుకున్నాను, అందులో గెట్ వర్క్ బుక్ షీట్స్ అని తీసుకున్నాను. దీనికి అవుట్పుట్ వచ్చేసి వేర్ షీట్స్ అన్నది ఒక అవుట్పుట్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్ టైప్ వచ్చేసి మనకి లిస్ట్, వేరియబుల్ టైప్ వచ్చేసి లిస్ట్, అది జనరిక్ డాట్ లిస్ట్ అని ఉంటుంది. సిస్టమ్స్ డాట్ కలెక్షన్స్ డాట్ జనరిక్ డాట్ లిస్ట్. ఓకేనా, ఇది నేను స్కోప్ చేంజ్ చేసి మెయిన్ స్కోప్ లో పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ద వర్క్ షీట్స్ అంటే ఈ వర్క్ షీట్స్ లో ఫస్ట్ ఇది ఒక ఐటమ్, ఇది సెకండ్ ఐటమ్, ఇది థర్డ్ ఐటమ్ అని. సో ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి అది రీడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ దిస్ వర్క్ బుక్ వేరియబుల్ ఐటమ్ డాట్ toString అని రాశాను. ఓకేనా, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూస్తాను, చూడండి. చూడండి ఫస్ట్ది షీట్ 1, సెకండ్ది రవి అండ్ థర్డ్ది అంటే లూప్ రన్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ వేర్ షీట్స్ అని రాశాను కదా. ఫస్ట్ ఐటమ్ వచ్చి షీట్ 1, సెకండ్ ఐటమ్ మళ్ళీ లూప్ రన్ అయ్యి వచ్చేటప్పటికి రవి, థర్డ్ రన్ అయ్యి వచ్చేటప్పటికి లాస్ట్ది తేజ. సో దీస్ ఆర్ ద 3 షీట్ నేమ్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఎక్సెల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నా యాక్టివిటీ ఇప్పుడు ఒకటి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక సెల్ కలర్, ఇది ఒక సెల్, ఇవన్నీ సెల్స్ కదా, ఏదో ఒక సెల్ కి కలర్ చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు G2 ఉంది కదా, ఈ G2 కి నేను కలర్ ఒకటే వేస్తాను. ఓకేనా, కలర్ వేసాను. ఈ పర్టికులర్ కలర్ ని అది రీడ్ చేసి చెప్పాలి నాకు. షీట్ 1 లో ఈ పర్టికులర్ శాంపుల్ షీట్ లోనే అందులో షీట్ 1 లో G2 అన్న సెల్ యొక్క కలర్ ని ఐడెంటిఫై చేసి చెప్పాలి మనకి. ఓకేనా, అంటే ఇట్ షుడ్ రీడ్ ద పర్టికులర్ సెల్ కలర్ ఫ్రమ్ ఏ గివెన్ ఎక్సెల్ అన్నమాట. సేవ్ యాజ్ color get cell color active. చూడండి get cell color activity సేమ్ మెయిన్ లోపల సీక్వెన్స్ లోపల యాజ్ ఇట్ ఈస్ శాంపుల్ మన ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. ఎందుకంటే మనం ఎక్సెల్ తో డీల్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఉండి తీరాలి కాబట్టి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ మనకు కావాల్సిన ఫైల్ sample.xls. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఇది డిలీట్ చేసేస్తాను. గెట్ వర్క్ బుక్ షీట్స్ అనేది డిలీట్ చేస్తున్నాను, ఫర్ ఈచ్ ఐటమ్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్సెల్ యాక్టివిటీస్ చూస్తే గెట్ సెల్ కలర్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ గెట్ సెల్ కలర్ యాక్టివిటీ. మనం ఈ యాక్టివిటీని యూజ్ చేసి ఆ సెల్ కలర్ అన్నదాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా, చూడండి గెట్ సెల్ కలర్ షీట్ 1 లో నేను ఎక్కడ పెట్టాను, ఇది G2 లో కదా. సో ఇక్కడ G2 అన్నది మెన్షన్ చేస్తాను. సో దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను. Ctrl+K వేర్ కలర్.
సో గెట్ సెల్ కలర్ షీట్ 1 లో G2 లో వేర్ కలర్ అన్న దాంట్లో అవుట్పుట్ వచ్చేసి స్టోర్ అయింది. నేను ఇప్పుడు దాన్ని ఒకసారి వేరియబుల్స్ లోకి రండి. చూడండి వేరియబుల్ టైప్ వచ్చేసి కలర్ అని ఉంది. సో ఇది కూడా ఒకసారి ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగచ్చు. ఏదైనా కలర్ కి సంబంధించి గెట్ సెల్ కలర్ అన్న యాక్టివిటీస్ యూజ్ చేసినప్పుడు దాని అవుట్పుట్ వేరియబుల్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ లేకపోతే వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని అడిగితే సిస్టమ్ డాట్ డ్రాయింగ్ డాట్ కలర్ ఈస్ ద వేరియబుల్ టైప్ అనమాట. ఇప్పుడు ఇది నాకు డిస్ప్లే అవ్వాలి కాబట్టి డిస్ప్లే అవ్వడానికి మనం యూజ్ చేసేది యాజ్ యూజువల్ మెసేజ్ బాక్స్ లో వేర్ కలర్ డాట్ టు కలర్ డాట్ టు ఓకేనా. రన్ చేసి చూస్తాను చూడండి. డీబగ్ చూడండి కలర్ వచ్చేసి రెడ్ కలర్. సో కలర్ ఈజ్ రెడ్ కలర్. నేను ఆ పర్టికులర్ సెల్ లో G2 అనే సెల్ లో నేను రెడ్ కలర్ అన్న దాన్ని వేసానంట. సో మనకు అవుట్పుట్ వచ్చేసి కలర్ ఆఫ్ రెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా. సో కలర్ ఆఫ్ రెడ్. ఇప్పుడు సేమ్ అదే నేను రెడ్ తీసేసి ఇంకోటి ఏదో పెట్టాను అనుకో, ఎల్లో పెట్టాను అనుకో, సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి కలర్ ఆఫ్ ఎల్లో. మనం ఏ టైప్ ఆఫ్ కలర్ మనం ఫిల్టర్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్ ఒక హ్యూజ్ డేటా ఇచ్చాడు, అందులో ఓన్లీ ఎల్లో కలర్ ఫిల్టర్ చేసుకుని అందులో ఉన్న డేటానే తీసుకోండి అన్నాడు అనుకో, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన యాక్టివిటీ గెట్ సెల్ కలర్ ఈజ్ ద యాక్టివిటీ. ఓకేనా. ఇప్పటి వరకు చెప్పినట్లే డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం ఇంకా ఎక్సెల్ వర్క్ బుక్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతాం. ఇంకొకటి ఉంది ఎక్సెల్లో మనం అపెండ్ రేంజ్ తెలుసుకున్నాం, గెట్ సెల్ కలర్, గెట్ సెలెక్టెడ్ రేంజ్, రీడ్ సెల్ తెలుసు, రీడ్ రో తెలుసు. రీడ్ సెల్ ఫార్ములా చెప్పలేదు, ఇది చూద్దాం. రీడ్ సెల్ ఫార్ములా చూద్దాం. ఇప్పటి వరకు చెప్పినట్లే డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నేను రీడ్ సెల్ ఫార్ములా చెప్తాను. ఓకే. సేవ్ యాజ్ సెల్ ఫార్ములా. చూడండి గెట్ సెల్ ఫార్ములా మెయిన్ సీక్వెన్స్ లోపల ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఎక్సెల్ షీట్ లో షీట్ 1 లో ఇక్కడ ఈ పర్టికులర్ సెల్ లోనే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ C2 F2. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ C2 F2 అని రాశాను. ఓకేనా. ఏదో సంథింగ్ ఒక ఫార్ములా అన్నది ఇందులో ఉంది, అంటే ఈ పర్టికులర్ సెల్ లో సమ్ ఫార్ములా అన్నది ఇంక్లూడ్ అయ్యింది. అదేంటి సమ్ అన్న ఫార్ములా ఒకటి ఇంక్లూడ్ అయ్యింది. నేను ఈ పర్టికులర్ సెల్ లో ఈ ఫార్ములా ఏదైతే ఇంక్లూడ్ అయ్యిందో అది నాకు డిస్ప్లే అయ్యి చూపించాలి నాకు. ఓకేనా. ఐ వాంట్ టు రీడ్ ది సెల్ ఫార్ములా ఇన్ ద పర్టికులర్ సెల్. ఈ పర్టికులర్ సెల్ లో ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా రీడ్ చేయడానికి మనకి ఉన్న యాక్టివిటీ ఏంటి, రీడ్ సెల్ ఫార్ములా. ఓకేనా. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. డిలీట్ చేసేస్తున్నాను, ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. సీక్వెన్స్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. ఇక్కడ వరకు యాజ్ యూజువల్ మనం ఎక్సెల్ తో డీల్ చేస్తున్నాం కాబట్టి ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ అన్నది ఇక్కడ వరకు ఉంటుంది. ఇప్పుడు రీడ్ సెల్ ఫార్ములా అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చూడండి ఇక్కడ షీట్ 1
ఎక్కడ రాసాం మనం? G2లో రాసాం. ఓకే. ఇప్పుడు దీని ఫార్ములా అంటే అవుట్‌పుట్ వచ్చేసి ఎక్కడో దగ్గర స్టోర్ అవ్వాలి కదా! సో, నేను దీనికి కంట్రోల్+K ఆహ్, వేర్ వేర్ ఫార్ములా అన్నది అవుట్‌పుట్ క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు వేరియబుల్స్‌లోకొచ్చి వేర్ ఫార్ములా అన్నది టైప్ ఆఫ్ స్ట్రింగ్ టైప్. ఇదొచ్చేసి మెయిన్ స్కూల్. ఓకే. ఇప్పుడు ఔట్‌సైడ్ ఆఫ్ దిస్ ఔట్‌సైడ్ ఆఫ్ దిస్ దట్ మీన్స్ ఈ పర్టిక్యులర్ ఎక్సెల్ స్కోప్ నుంచి బయటకొచ్చేసి నేనిప్పుడు నా మెసేజ్ బాక్స్‌లో ఏం ఫార్ములా అందులో రాసి ఉందన్నది నేను చూడాలి కాబట్టి దీనికి ఆల్రెడీ ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. వేర్ ఫార్ములా అన్నది. సో, నా మెసేజ్ బాక్స్‌లో ఇక్కడ వేర్ ఫార్ములా అన్నది పెట్టి అసలు అందులో ఏముందన్నది చూస్తాను. ఓకేనా? డీబగ్ ఫైల్. చూడండి ఇక్కడ ఫార్ములా నేను అంటే ఈ పర్టిక్యులర్ సెల్‌లో ఈ G2 సెల్‌లో ఈ ఫార్ములా ఏదైతే నేను ఇంక్లూడ్ చేశానో అదే ఫార్ములా నాకు అవుట్‌పుట్ చూపించింది. మెసేజ్ బాక్స్‌లో సమ్ ఆఫ్ C2F2 అన్నది చూపించింది. ఓకేనా? ఇలా మనం ఏదైనా పర్టిక్యులర్ సెల్‌లో ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి రీడ్ సెల్ ఫార్ములా యాక్టివిటీని యూజ్ చేసి ఫార్ములాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడిగండి. లేదంటే నేను మళ్ళీ ఇప్పుడు ఇంకొక లింక్ పంపిస్తాను మీకు. దాంతో కనెక్ట్ అవుదురు గాని. వర్క్ బుక్ యాక్టివిటీస్ మళ్ళీ చెప్తాను. ఓకే.